స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయి. సరే అయితే చూడండి, ముందే చెప్తున్నా ఫుల్ అడగద్దు. ఫస్ట్ ఆటకి ఒక్కొక్కటి తీసుకోవాలా, రెండో ఆటకి రెండు, మూడో ఆటకి 3 తీసుకోవాలా. ఓయమ్మా ఏంది విద్య ఇట్లా ఆడుతుంది? అదే కదా నాకు అర్థం కాంది. 4వ ఆట అయిపోయింది, ఇప్పుడు 5వ ఆట. చెప్పండి. ఇదే. అమ్మో జాగ్రత్తగా ఆడాలి, చెప్పిందాకి తగిలియకూడదు. ఏ విద్య చూడు ఏమాడుతుందో. అదే కదా టెన్షన్ అవుతుంది. అమ్మయ్య అన్ని రే చందు, మన ఇద్దరం వీళ్ళకి సపోర్ట్ చేద్దాం రా. నేను విద్య పక్కన, విద్య అయితే బాగా ఆడుతుంది. నేను శిశిరా పక్కన మాట చెప్పకపోతే చంపేస్తుంది. 5వ ఆట జాగ్రత్తగా పట్టుకోవాలి. విద్య 4 పట్టాలా? 4 కదా, పట్టని చూడు. సూపర్. ఇస్తానా, బాగా ఆడే వాళ్ళు కూడా ఇంత చందు విద్యకి ఇంత సపోర్ట్ చేస్తున్నాడు చూడు. మరి నువ్వు నాకు అట్లా సపోర్ట్ చేయలేదనుకో ఫసక్ అంతే. శిష్టాత మామూలుగా ఉండదు. ఓయమ్మా తల మీద పడుతుందా? పడిదా కింద. కర్మరా నాయనా, ఏంటి సపోర్ట్ చేయమంటుందో ఏమో పిల్ల. ఇక్కడదా విద్యలాగే నేను కూడా బాగా ఆడాల, ఏదో తెలియకుండా అన్ని పట్టుకోవాలా. అమ్మయ్యా ఇప్పుడు సెకండ్ రౌండ్. హే నువ్వు అవుట్ ఇటు ఇవ్వు. తీసుకో. ఇటు ఇవ్వమ్మా. ఇప్పుడు చూడు నేను ఎలా ఆడతాను. పోయింది ఇంకేం ఆడతావమ్మా? మా విద్య విన్. ఇంకా ఈ ఆట ఆడింది చాలు గానీ పదండి లగోరి ఆడతాం. రండి పదండి వెళ్దాం. రే ఆడదామరా? పదండి. బెచ్చులైతే నిలబెట్టేసినాం. రే చందు 6 మంది ఉన్నాము, ముగ్గురు ఆడదాము. మేము ముగ్గురు ఓ బ్యాచ్, మీరు ముగ్గురు ఓ బ్యాచ్. సరే ఫస్ట్ బాల్ మేము వేస్తాం. సరే పోండి. హలో ఒక్కొక్కరికి 3 ఛాన్సులు మాత్రమే. అది మాకే కాదు మీకు కూడా. బుజ్జిగా ఇప్పుడు చూడు. ఒక ఛాన్స్ అయిపోయింది. ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయి కదా. ఉన్నాయిలే. ఈసారి కూడా కొట్టలేదు. లాస్ట్ ఛాన్స్. నువ్వే బాధపడకు, ఈసారి నేను వేస్తాను చూడరా. ఇంకా రాండి, మా ఛాన్స్ ఇప్పుడు ఉంటుంది చూడు మీకు. అయ్యో ఈసారి పడే చూడు. సరే పోండి, 1 పాయింట్ తీసుకోండి. అయ్యో ఇప్పుడు చూడరా. మీకు కూడా ఒక పాయింట్ తీసుకోండి. ఈక్వల్ అయిపోయినామే. రెడీ రాజు రన్ ఆడేకి. చీటీలన్నీ రెడీ చేసిన, ముందు చెప్తున్నా మొండి అడగకూడదు, సరేనా? సరే. నేను మార్కులు వేస్తా, తీసుకోండి. అమ్మ నేను తీసుకుంటా. రే నాకేంట్రా. అమ్మయ్యా. సరే ఎవరు రాజు? నేనే. రాణి కనిపెట్టు. ఛాయ. ఈయమ్మ పట్టు. ఎవరింటారబ్బా? చందు. ఇదిగో తీసుకో. ఓయమ్మ స్వామి. ఎవరేంటారబ్బా? శిశిరానా కాదులే, ప్రతిమేష్ బ్రో. నీకుంది చందు, నీకుంది. చిచి పరు మొత్తం పాయా. చందు ఇప్పుడు పోలీస్ ని కనిపెట్టు. పోలీస్ కదా. హాసిని కరెక్ట్. దొంగ ఛాయ. నేనేలే, ఇది ఇంకా స్టార్టింగ్, నెక్స్ట్ ఉంటది. ఇప్పుడు నేను వేస్తున్నా, మీ అందరికి ఉంటది చూడు. ఓం భీం బుష్. నేనే రాజు. శిష్ట రాజు కనిపెట్టు. ఎవరబ్బా? హాసిని. కరెక్టే. ఇప్పుడు మంత్రిని కనిపెట్టాలి కదా. ఛాయ. పట్టు. ఇప్పుడు పెద్ద టాస్కే. ఎవరేంటారబ్బా? ప్రథమేష్. అయ్యో ఇప్పుడు నాకుందే. పోలీస్. కరెక్టే. హాసిని దొంగ. కరెక్టే. ఇంకా చాలా ఆడిండేది, మొత్తం అన్ని కూడేద్దాం. ఎవరెవరికి ఏమో వచ్చిందో మొత్తం అంతా కూడేసిన విన్నర్ ఎవరో చెప్తా వినండి. శిష్రా కింగ్, ఛాయా క్వీన్, హాసిని దొంగ, చందు పోలీసు, ప్రథమేష్ మినిస్టర్. అరే రాత్రేంద్రా వర్షము, ఉరుములు, మెరుపులు. అమ్మో భలే భయం వేసిందిరా. అవును పా, ఎంత పెద్ద వర్షం పా, ఉరుం లాగానే ఆగలేదు పా. దానికి తోడు కరెంటు పీకేసినారు, నిద్రే రాలేదు. ఆ ఉరుములేంటిరా సామి? ఆ ఉరుములకి భయపడి మా అమ్మని గట్టికి పట్టేసుకున్నాడా? అవును శిశిరా, మా అమ్మ నన్ను పట్టుకుంటే పరుగు పోతుందని మంచం గట్టి పట్టేసుకున్నా. అరే మీకు ఈ విషయం తెలుసా? ఉరుములు వచ్చేటప్పుడు అర్జున పాల్గొన కింద పసిపిల్లలు ఉన్నారు, ఉరుమద్దు అంటే ఉరుములు రావంట, మా అమ్మ చెప్పింది. అవునా ఛాయ? ఈసారి ఉరుము వచ్చినప్పుడు మేము కూడా చెప్పుకుంటాం. అరే పడే వర్షం మీద పగులన్నా పడింటే బాగుండురా. ఎంచక్క కాగితాలు పడవలు చేసుకుని ఆడుకునే వాళ్ళం. సర్లే గానీ రేపు మా అమ్మమ్మ ఊరికి పోతున్నా. నేను కూడా మా బాబాయ్ ఊరికి పోతానా. మేము కూడా పోతున్నాం రా. మరి నాకెవరూ లేరే. ఏమైంది విద్య? అరే నాకు మా అమ్మమ్మ వాళ్ళు ఎవరు లేరురా, అందుకే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. విద్య బాధపడద్దు విద్య. అయ్యో దానికే బాధపడతావా? మాలో ఎవరో ఊరికిరా. ఏం వద్దులేరా, మీరంతా వెళ్ళేసి తొందరగా రండే. వీలైనంత తొందరగా వచ్చేస్తాం. సరేరా, మేము కూడా తొందరగా వచ్చేస్తాంలే విద్య. సరే సర్లే, భోజనం టైం అవుతుంది, పదం రండి. పదండి రా. అయ్యో ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళేది? నా 2 కాళ్ళు ఒక చోటు ఉండకపోతున్నాయి. అయ్యి అమ్మ కసి నొక్కుతుంది. చెప్తా.
ఇదేంటి? ఇటు ఇవ్వమ్మా, నేను నొక్కుతాను. ఎప్పుడు లేదు కొత్తగా ఏంటే? ఒంట్లో బానే ఉందా నీకు? నువ్వు ఈమా. ఏమైంది శిశుకి? ఏమోలే. శిశిరా హాయ్ రా. నువ్వు పని చేస్తున్నావా? అదేంట్రా అట్లంటారు? నేను తినేదాన్ని కొట్టి పడుకొస్తారనుకుంటారా? ఊరికే అట్లా అన్నాంలే, తొందరగా రా. మీరు పాండి, నేను వస్తా. సర్లే, బయట రూమ్ మీద కూర్చుంటాం, తొందరగా రా. సర్లే, మీరు వెళ్ళండి, నేను వస్తాను. మా పని మొత్తం అంతా అయిపోయింది, నేను ఇంకా వెళ్ళొస్తాను. సర్లే కానీ ఇట్రా. ఏమ్మా? చెయ్యి ఇవ్వు. ఇప్పుడు ఇవంతా ఎందుకు మా? ఊరంతా తిరుగుతా కదా, ఏం కాకుండా అకాలిటి ఆకాలు. ఇంక బా ఆగు. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఎంత దిష్టి పోవాలి. ఉంచు. ఇదా నీ మీద ఎన్ని కళ్ళు పడింటాయి ఏమో, అందుకే దిష్టి తగలకోకుండా దిష్టి తీసేసిన. సర్లే పోయి కళ్ళు చేతులు కడుక్కోపో. రండి మామిడి పళ్ళు తిందాం. ఈ ఎండాకాలంలో ఎక్కువగా మామిడి పళ్ళు వస్తాయి కాబట్టి అవే తినాలా. అదేంటి శిశిర అలా అంటావు? ఈ మామిడి పళ్ళు ఎంత తిన్నా తృప్తే ఉండదు. కరెక్ట్ గా మన సెలవుల టైం కి ఈ మామిడి పళ్ళు వస్తాయి. శిష్ట, నీకు ఈ విషయం తెలుసా? మామిడి పళ్ళు అన్ని పళ్ళలోకి రాజు అని చెప్తుంటారు. ఈ పాపతో ఏం లేండి ఆంటీ, మీరు కోయండి. వీటిని చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతాయి. సరే సిస్టర్, నువ్వు చేయబెట్టు, కోయినిచ్చి చెప్తా నీకు. మా అమ్మ ఏంటి అంత చేసుక తీసుకుంది? నేనేమో పెట్టి ఇద్దాం అనుకుంటే కోయ్ కోయ్ చెప్తా. వీళ్ళకంటే ముందు నేనే తీసుకొని తినేసేయాలి. సూపర్ ఉన్నాయి. ఏంది పాప, వద్దని మాకంటే ముందే తినేసా నువ్వు? పాప పన్ని మీకు ఇసి పెట్టిస్తారు మరి. ఏంట్రా అట్లా వస్తున్నావు? మాటలు లేవు, ఇట్లానే ఉంటే అన్ని డ్రెస్సింగ్ అంటే తీసుకోండి. ఈ శిశిర పల్లె దొంగది. ఆ పాప తినేకే పుట్టింది. నువ్వు చెప్పిన నిజమేరా ప్రతిమేషు? ఇంతవరకు మ్యాంగోలు వద్దని ఇప్పుడు కావాలని చెప్తాంది. ఏంది పిల్ల? అవి మా ఇష్టం, నీకెందుకు? నువ్వేమి మామిడి పట్టు తిరిగి ఊరికే. ఇవి మా ఇంట్లోవి. ఏందో రా, మంచి సినిమాలే లేవు. అవునరా. ఏ ఇక్కడ చాలా బాగుంది కదా. హే, ఆ పూలు చూడు, దానితో మనం భలే ఆడుకుంటా అంటాం కదా. అవును. పీక్కుందామా? రే చందు, ఏమ్మా? ఆ పూలు గాలరా. అంతే కదా, పీకిస్తాం పదండి. ఫాస్ట్ గా పోయి అందరికన్నా నేను ఎక్కువ పిక్కోవాలి. పోయి వీళ్ళే ఇంత స్పీడ్ గా ఉన్నారు. అయ్యో ఏమని తొందరా? నేను పిక్కులు సమ్మి. అయ్యో నాకు అందనం లేదే. కాసేపు ఉండొచ్చు కదా, మంచి పీకిస్తాము. సరే పీకిస్తురా. వస్తున్నాము. అమ్మయ్యా, దొరికింది. ప్రతిమేషు, మంచి మంచి పిక్క ప్రతిమేషు. అరే ఈ ఓనీలోకి ఎయిరా. హాష్ని, ఇక్కడ ఎన్ని వచ్చినాయి చూద్దాము. సర్లే, ఇంటికి వెళ్ళి ఆడుకుందాం రండి. రాన్రా. సరిపోతాయిలే పదండి. ఏ ఇప్పుడు చూడు, వీటితో నేను గోర్లు పెట్టుకుంటా. చాలా బాగుంది. ఏయ్ టట్టడాయ్. అమ్మయ్యా, ఏ మాది కూడా అయిపోయింది. సర్లే వాళ్ళకి చూపిద్దాము. చందు ప్రతిమేష్ ఇక్కడ చూడండి. టట్టడాయ్. అరే భలే ఉన్నాయిరా కంటెత్తాలు. మీరు కూడా కోడి పుంజులు ఆడదాం రా. అయ్యో, ఇంకోసారి ఆడమ్మా. సరే ఆడదాం పట్టమ్మా. ఇప్పుడు మన ఇద్దరం ఆడదాం. చూసుకుందాం. ఏ నేనే గెలిచిన. సరే సరేలే, ఇంకొక ఆట ఆడదాం పట్టు. సరే. రే, మన ఇద్దరులో ఎవరు గెలిచారో చూద్దాం రా. చూసుకుందాం పదప్పా. అయ్యయ్యో, ఇప్పుడు గెలిచిన చూర్రా.